శివ ఎయిర్పోర్ట్ లోకి అడుగు పెట్టడానికి పరుగులు పెడుతూ వచ్చాడు. కానీ తన అవతారాన్ని చూసి అక్కడ ఉన్న సిఐఎస్ఎఫ్ గార్డ్ తనని లోపలికి వెళ్ళనివ్వలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? సార్ ఇంకో 30 నిమిషాలు యుఎస్ ఫ్లైట్ ఉంది సార్. ప్లీజ్ సార్. ముందు నువ్వు టికెట్ చూపించు. టికెట్ లోపల ఉంది నా మేనేజర్ దగ్గర. ప్లీజ్ సార్. నడు, అలా కుదరదు. టీకారి, ఇది ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్ కాదు. దూరిపోతున్నావు, వచ్చి వెళ్ళి. మీకు దండం పెడతాను, నా ఫ్లైట్ ఉంది యుఎస్ కి అరగంటలోనే. ప్లీజ్ సార్, టికెట్ లోపల ఉంది. టీకారి, నీ బట్టలేమో మాసిపోయాయి, చెప్పులకేమో చిల్లులున్నాయి. ఏమంటున్నావు? నీకు ఫ్లైట్ ఉందా అరగంట తర్వాత, అది యుఎస్ కి? అరే, కలలో అయినా చూసావా నువ్వు ఏరోప్లేన్ ని? పో బయటికి. మీకు దండం పెడతాను సార్, నా ఫ్లైట్ ఉంది సార్. ప్లీజ్ సార్, వెళ్ళనివ్వండి ప్లీజ్. వెళ్ళవు కదా? వెళ్ళు ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సార్ చావగొట్టి పనికి రాకుండా చేస్తా నిన్ను, అర్థమైందా? అప్పుడే శివ భార్య సురభి అక్కడికి వచ్చింది. తను ఆ ఊళ్ళోనే చాలా డబ్బున్న సికా ఫ్యామిలీ మెంబర్. తన భర్త శివ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ముందు కాళ్లా వేళ్లా పడడం చూసింది. శివ సురభిలు కేవలం పేరుకే భార్యాభర్తలు. ఎందుకంటే సురభి వాళ్ళ తాతయ్య బలవంతం వల్లే ఆ పెళ్లి జరిగింది. ఆ తర్వాత శివ సురభి వాళ్ళింట్లో ఇంటల్లుడిగా నౌకరిలా కాలం గడుపుతూ ఉన్నాడు. మిస్టర్ బికారి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు తెలుసు కదా, ఒక ముఖ్యమైన ఇన్వెస్టర్ వస్తున్నాడు, తనకు వెల్కమ్ చెప్పడానికి నేను ఇక్కడ దాకా వచ్చాను. నువ్వు ఇక్కడ నువ్వేం తమాషా చేయొద్దు. నువ్వు ఏ పని మీద వచ్చినా సరే అది వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. సురభి, ఎమర్జెన్సీ పని మీద అమెరికా వెళ్ళాలి. నా దగ్గర టికెట్ ఉన్నా వాళ్ళ లోపలికి వెళ్ళనివ్వడం లేదు. ప్లీజ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయి ప్లీజ్. హౌ డే యూ! ఇంకోసారి నా మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదు. అమెరికా వెళ్తున్నావా నువ్వు? నాకు అమెరికా స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ వచ్చా అమెరికాకి? పోనీ నీకు అమెరికాకి టికెట్ ఇప్పించిన పనికిరాని వెదవెవడో చెప్పు. నిజంగానే చోలేపూరి అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి అయిన శివకి అమెరికాతో ఏం సంబంధం ఉంటుంది? నోరు మూసుకుని ఆఫీస్కి వెళ్ళు. నేను తీసుకొచ్చే ఇన్వెస్టర్స్ కి భోజనాలన్నీ సరిగ్గా ఉండేలాగా ఏర్పాటు చేయి. ఏదన్నా తేడా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు. లేకపోతే దేశం వదిలి వెళ్లడం సంగతి తర్వాత ఈ ఊరు నీళ్లు వదిలి వెళ్లడానికి 100 సార్లు ఆలోచించేలాగా నీకు బుద్ధి చెప్తాను. నేను వేసే శిక్ష నీ నీడ కూడా భయపడేలా చేస్తాను. ఇంకోసారి చెప్తున్నా నేను. సురభి, ఇది ఎమర్జెన్సీ, ప్లీజ్ హెల్ప్ మీ. అప్పుడే సురభితో పాటు వచ్చిన తన బిజినెస్ పార్ట్నర్ రాహుల్ తనతో, ఈ బికారితో మాటలేంటి సురభి? ఓ 50 రూపాయలు ఇచ్చి వీడిని తరిమి. మర్యాదగా మాట్లాడు, తను నా భార్య, అర్థమైందా? వీడేమంటున్నాడు సురభి? వీడు నీ భర్త. రాహుల్ అన్న మాట విని సురభి ఒక్క నిమిషం బ్లాంక్ అయిపోయింది. ఆ తర్వాత ధైర్యాన్ని కూడా తీసుకుంటూ, కమ్ ఆన్ రాహుల్, లైక్ సీరియస్లీ, ఐ మీన్ లుక్ అట్ హిమ్. వీడి మాటలు నమ్ముతున్నావా? వీడి అవతారం చూడు. తన దగ్గర నిలబడ్డానికి నాకు సిగ్గుగా ఉంది. అలాంటి మనిషిని నా భర్త అంటే నువ్వు అసలు ఎలా నమ్ముతున్నావు? చందా అడగడానికి వచ్చినట్టున్నాడు. కాస్త డబ్బిచ్చి వీడిని వెంటనే పంపించాయి. ఎందుకంటే వీడు నా భర్త ఎప్పటికీ కాదు. శివకి పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. సిటీ హాస్పిటల్లో తన తల్లి శరణ్యకి ట్రీట్మెంట్ చేయిస్తున్నప్పుడు సురభిని చూశాడు. ధనవంతులు బిడ్డ అయిన సురభికి ఏ విషయంలోనూ లోటు లేదు. అయినా కూడా తన అంతస్తు మర్చిపోయి రోజూ హాస్పిటల్లో ఉండే పేషెంట్ల కోసం టైం కేటాయించేది. సురభి వాళ్లను గుండెకు హత్తుకునేది. అక్కడి వాళ్లందరూ తను బాగుండాలని ప్రేమగా ఆశీర్వదించేవాళ్లు. అది చూసిన శివకి సురభి మీద అభిమానం ఏర్పడింది. ఆ క్షణంలోనే తను సురభికి తన మనసిచ్చేశాడు. కాని ఎవరికి తెలుసు వాళ్ళిద్దరూ నిజంగానే కలుస్తారని. విన్నావు కదరా వెదవా? కొట్టి కొట్టి నీ మొహాన్ని పచ్చడి చేసే ముందే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. శివ తన తలరాతకు లోపలే బాధపడుతూ అక్కడి నుండి బయలుదేరాడు. ఇంతలో అకస్మాత్తుగా ఓ నల్ల రంగు కారు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చింది. అందులో నుంచి ఊళ్ళోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన నితిన్ వర్మ కిందకి దిగుతూనే తన చూపు శివ మీద పడింది. తనను చూస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్లాడు నితిన్ వర్మ. మిస్టర్ శివ, మీరు నన్ను గుర్తుపట్టలేదా? మిస్టర్ నితిన్ వర్మను గుర్తుపట్టంది ఎవరు? సురభి తనను చూస్తూ ఉండిపోయింది. ఆయన శివతో మాట్లాడడం చూసి
సురభి రాహుల్ ఆశ్చర్యపోయారు. మిస్టర్ నితిన్ లాంటి పెద్ద మనిషికి ఈ బికారి ఎలా పరిచయం? నేను అదే ఆలోచిస్తున్నాను. మిస్టర్ నితిన్ కి దాదాపు 5,000 కోట్ల ఆస్తి ఉంది. అలాంటిది బికార్తో తనెందుకు మాట్లాడుతున్నాడు? ఐఎమ్ షూర్ వీడు తన డ్రైవర్ గా ఉంటుంటాడు. హలో, మీరు త్వరగా రండి, ఇమీడియట్. మిస్టర్ నితిన్ ని అడుక్కొని ఆ బికారి ఎయిర్పోర్ట్ లో ఎంటర్ అయ్యాడు. వాడిప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఏం చేస్తాడో? ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ నితిన్ వర్మ రైట్? హాయ్, నా పేరు సురభి, సికా గ్రూప్ సీఈఓని. ప్లీజ్ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, కానీ ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడిన వ్యక్తి అసలు తను మీకు ఎలా పరిచయం? అంటే చూడ్డానికి తను బికారిలా ఉన్నాడు కదా, ఆ బికారి మీకెలా తెలుసా అంటున్నా. యు మీన్ మిస్టర్ శివ? ఆర్ యు కిడింగ్? మీరు మిస్టర్ శివని బికారి అంటున్నారా? బహుశా మీరు మార్కెట్కి కొత్త అనుకుంటా మేడం, లేకపోతే ఇలాంటి చెత్త ప్రశ్న వేయరు. సరే, నేను వెళ్తాను. మిస్టర్ నితిన్ మాటల వెనుక ఉన్న మర్మమేమిటో అర్థం కాక ఉండిపోతుంది సురభి. మరోవైపు శివ వేగంగా ఎయిర్పోర్ట్ లోకి పరిగెడతాడు. అక్కడే ఉన్న తన మేనేజర్ శివని చూస్తూనే, ఇదిగోండి మీ యూఎస్ టికెట్, ఇది మీ ఫోన్. త్వరగా గేట్ నెంబర్ 3కి వెళ్ళండి, మీ దగ్గర ఎక్కువ టైం లేదు. ప్లీజ్ గో. థ్యాంక్ యూ. శివ వేగంగా గేట్ నెంబర్ 3 వైపు పరుగు తీశాడు. తను ఒక 2 అడుగుల్లో గేట్ నెంబర్ 3 చేరుకుంటాడనగా అకస్మాత్తుగా తన ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు. శివని గుద్దుకుని అతను కింద పడిపోయాడు. సరే, అరే, కాలేదుగా. కళ్ళు పోయాయా? ఆ? ఇది ఎయిర్పోర్ట్, మీ కాలనీలో పార్క్ కాదు, తెలుసా? అయినా ఈ బికారిని ఇక్కడికి ఎవరు రానిచ్చారు? ఆ? తొందరలో ఉన్నాను, అందుకే ఇలా నా ఫ్లైట్ తప్పిపోతుంది. వెళ్ళనివ్వండి ప్లీజ్. సారీ సార్, ప్లీజ్. స్టే హియర్. నేను తలుచుకుంటే నువ్వు ఫ్లైట్ లోనే కాదు, ఈ ఎయిర్పోర్ట్ లో 2 నిమిషాలు కూడా ఉండలేవు, తెలుసా? నీకు తెలీదు నువ్వెవరిని గుద్దావో, తెలుసా? రేయ్, మా సార్ని గుద్దుతావా? ఆయన ఎవరో నీకు తెలీదు. ఆయన ప్రైమ్ ఎయిర్లైన్స్ కి ఓనర్. సార్, నా ఫ్లైట్ కూడా ప్రైమ్ ఎయిర్లైన్స్ దే. ప్లీజ్, నేను మీకు సారీ చెప్తున్నాను, నన్ను వదిలేయండి ప్లీజ్. కొంచెం ఎమర్జెన్సీ ప్లీజ్. ఎమర్జెన్సీరా? టికెట్? ఏయ్, నా టికెట్. ఏయ్, నేను కూడా చూస్తాను నీలాంటి బికారి నా ఎయిర్లైన్స్ లో ఎలా ఎక్కుతాడో. ప్లీజ్. అర్థమైందా? సార్, ఏయ్, ఆ టికెట్ చింపేయ్. టికెట్, నా టికెట్ సార్, నా Lying టికెట్. down. అక్కడే ఉంచండి. స్టే దేర్. అర్థమైందా? ఏయ్, టికెట్ చించే. Now you better watch it, okay? Pada, let's go. శివ యుఎస్ టికెట్లను 4 ముక్కలు చేసి తన మొహం మీద కొట్టగానే శివ పట్టలేని కోపంతో తన చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ ని నేల మీద పడేశాడు. హౌ డేర్ యూ! నా టికెట్ చించడానికి అసలు నువ్వెవరివి? ఓ ఎయిర్లైన్ కి ఓనర్ కాగానే నువ్వు చాలా పెద్ద మనిషి అనుకుంటున్నావా? 10 నిమిషాలు, ఇంకో 10 నిమిషాల్లో నేను నాశనం చేస్తా, తెలుసా? 10 నిమిషాల్లో నాశనం చేస్తాడట. చాలా పొగరుంది కదా నీకు. వెళ్ళు, నేను ఎక్కడే ఉంటాను. వెళ్ళు, ఏం చేస్తావో చూపించు. ఆకు,
ఉంటాను. చాలా మందిని చూశాను. హలో, నా మాట విను. నేను యంగ్ మాస్టర్ని. డియర్ ప్యాసింజర్స్, ప్రైమ్ ఎయిర్లైన్స్ సేవలను వెంటనే నిలిపివేయడం జరిగింది. దానివల్ల మీకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఏ మిస్టర్, హలో, అథారిటీ, అథారిటీ, సార్, నా పర్మిషన్ గానీ నోటీస్ గానీ లేకుండా ఈ అనౌన్స్మెంట్స్ ఎలా వచ్చాయి? మాకు పైనుంచి ఇమీడియట్ ఆర్డర్స్ వచ్చాయి సార్. ఆర్డర్? మీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు. వాట్? ప్రైమ్ ఎయిర్లైన్ ని బ్యాన్ చేసేశారు. మీరేం మాట్లాడాలన్నా మినిస్ట్రీకి వెళ్ళి మాట్లాడండి. హలో, హలో, చెప్పాను కదా 10 నిమిషాల్లో నాశనం చేస్తా అని. నీ ఎయిర్లైన్స్ ని బ్యాన్ చేస్తా, రోడ్డు మీదకి తెస్తా. కానీ నువ్వు మామూలు మనిషివి కదా, ఇదంతా ఎలా చేయగలిగావు? హా? నేను కోటేశ్వరుణ్ణి, నా దగ్గర పవర్ ఉంది. నా ఎయిర్లైన్స్ ని బ్యాన్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ కావాలి. హా? కానీ తను కాల్ చేసి ఎలా ఎలా ఇప్పుడు నీ ఎయిర్లైన్స్ మాత్రమే బ్యాన్ అయింది. ఇండియాలో ఫ్రాడ్ చేసి స్విస్ బ్యాంక్ లో దాచిన డబ్బు గుర్తుందా? దానికి నేను జైలుకి కూడా పంపగలనా, కానీ ఇప్పుడు తొందరలో ఉన్నాను, అందుకే వదిలేస్తున్నా. లేకపోతే చెప్ప పెట్టి అడుక్కు తినేలా చేసేవాణ్ణి. సార్, మీరిప్పుడు యూఎస్కి వెళ్ళడం చాలా అవసరం. అందుకే మీకోసం నేను ప్రైవేట్ జెట్ అరేంజ్ చేశాను. మనం ఇప్పుడే వెళ్ళాలి సార్. ప్రైవేట్ జెట్? ప్రైవేట్ జెట్ అంటే తను సామాన్యుడు కాదు, చాలా డబ్బున్న పవర్ఫుల్ మనిషి. చూడు, నీ పేరేంటి? సారీ సార్, క్షమించండి సార్. సారీ సార్, సారీ. నాకు ముందే తెలిస్తే నేనే మీకు ఒక ప్రైవేట్ జెట్ అరేంజ్ చేసేవాడిని. ప్లీజ్ సార్, ప్లీజ్ ఫర్గివ్ మీ సార్. ఇక మీదట ఇలాంటి పొరపాటు చేయను. అసలు ఎయిర్లైనే లేదు, ఇక ఏం తప్పు చేస్తావు? క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.